హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు కిందన ఈ ప్రీసెట్ లింక్ కూడా ఇస్తాను, ఓకేనా? ఈ ప్రీసెట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇది అన్నమాట ఆ ప్రీసెట్ లింక్ 21 మినిట్స్ ఉంటుంది. సో ఈ ప్రీసెట్ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసుకుంది అనమాట. సో ఓపెన్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీదన మీకు ఈ ఆప్షన్ ఉంటుంది ఒకటి. సో ఈ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కెమెరా ఆఫ్ అయ్యి ఉంటుంది. సో ఇది అనేది ఆన్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మేము దీని మీద క్లిక్ చేసుకుంటే ఇది బ్యాక్కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డేట్ అనేది మీరు మార్చుకోవాలన్నమాట. డేట్ అండ్ అలాగే మంత్ కూడా మార్చుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను డేట్ అనేది ఇక్కడ నేను ఆగస్ట్ కాకుండా సో ఓకే మే 22 ఇస్తున్నాను మామూలుగా. సో మే 22 మీదన ఇది కూడా మార్చుస్తున్నాను. సో డేట్ కూడా మారుస్తున్నాను. ఓకే, సో 22 ఇస్తున్నాను. ఓకే, సో మే 22 అండ్ నెక్స్ట్ డేట్ మార్చాను. అండ్ నెక్స్ట్ విషింగ్ యూ అని సేమ్ ఉంచేస్తారు. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే. ఓకే, సో హ్యాపీ బర్త్డే అండ్ అలాగే ఆ ఫోటో అనేది వచ్చింది కదా, సో ఆ ఫోటో అనేది మీరు మార్చుకోవాలన్నమాట. ఓకేనా? సో ఏమీ లేదు, ఇక్కడ హ్యాపీ బర్త్డే శ్రీలీల అని ఉంది కదా, సో అక్కడ నేమ్ మీద ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ఇలా క్లిక్ చేసుకుంటారు. సో ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఈ నేమ్ తీసి నేను సంయుక్త మేనన్ ఫొటోస్ ఇస్తాను ఇక్కడ. సో ఆ ఫొటోస్ అనేవి సో సంయుక్త మేనన్ అనే నేమ్ ఇస్తున్నాను చూడండి. ఓకే, సో సంయుక్త అని ఇచ్చాను. సో మిగతాది అయితే సరిపోదు కాబట్టి నేను సంయుక్త అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టిక్ కొట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు నెక్స్ట్ ఈ ఫోటో అనేది మార్చుకోవాలన్నమాట. సో ఫోటో మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద ఇలా క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఫోటో అనేది డిలీట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? ఈ ఫోటో అనేది డిలీట్ చేసుకుంటారు. సో ఇది డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని సో మీడియా మీద క్లిక్ చేస్తారు. సో మీరు అందులో ఏముంచో మీకు నచ్చిన ఫొటోస్ అంటే మీ నచ్చిన ఆల్బమ్స్లో ఉంటాయి కదా, సో మీద ఏ ఆల్బమ్స్లో అయితే మీరు ఉంచుతారో ఆ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలాగా రివర్స్గా తిప్పండి. సో ఇందాక నేను ఆ ఫోటో అనేది ఎలా అయితే అడ్జస్ట్ చేశానో ఓకే, ఇందాక ఆ ఫోటో అనేది ఎలా అయితే అడ్జస్ట్ చేశానో సేమ్ అదే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో నేను ఇక్కడ అడ్జస్ట్ చేశాను కదా, సో ఫోటో మీరు ఎక్కడైతే చూసారో ఎలాగైతే నేను అడ్జస్ట్ చేశానో అదే విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఓకే, సో దీన్ని ఎలా పెంచేసుకుంటారు. నెక్స్ట్ ఇది ఉంచి కింద తెచ్చేసుకుంటారు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందో లేదో చూస్తారు. ఓకే, సో ఫోటో అనేది కొద్దిగా ఇది అవుతుంది. సో ఇక్కడ మీరు ఇలాగా కరెక్ట్గా ఎడిట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? ఓకే, ఇలాగే ఎడిట్ చేసుకుంటారు కరెక్ట్గా, మీకు తగ్గట్టుగా ఎడిట్ చేసుకుంటారు ఆ ఫోటోకి తగ్గట్టుగా. ఓకే, సో సంయుక్త అని వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తారు. సేమ్ ఇందాక ఆ ఫోటో ఎలాగైతే సెలెక్ట్ చేశారో అదేవిధంగా ఈ ఫోటో కూడా డిలీట్ చేసుకొని ఈ ఫోటో కూడా సేమ్ ఇదే విధంగా
అప్లోడ్ చేస్తారనమాట. ఓకే. సో ఇదే విధంగా మీరు ఇలాగా అప్లోడ్ చేస్తారు. ఓకే. ఎస్. ఓకే. సో నెక్స్ట్ ఒకవేళ మీకు ఇది అనేది మీకు అప్లోడ్ చేయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తే, ఒకవేళ మీకు ఇలాగా అప్లోడ్ చేయడం అనేది కష్టంగా అనిపిస్తే మీరు ఈజీగా ఏం చేస్తారంటే ఓకే. సో ఇది ఒకవేళ మీకు ఇలాగా కష్టంగా అనిపిస్తే ఆ ఫోటో మీద ఇలా క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఫోటో మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఆల్బమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు ఏ ఆల్బమ్లో అయితే మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద ఇలా క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారు. సో అప్పుడు ఒకవేళ మీకు ఆ ఫోటో అనేది సరిపోతే కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతే అప్పుడు మీరు మామూలుగా ఒగ్గేయచ్చు. ఒకవేళ మీరు అలాగే అడ్జస్ట్ చేసుకోలేకపోతే ఇందాక ప్రాసెస్ ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా చేస్తారనమాట. ఒకవేళ అడ్జస్ట్ అయిపోతే పర్లేదు, ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే అప్పుడు ఇందాక ప్రాసెస్ మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ ఫోటో మీద ఇలా క్లిక్ చేస్తారు అండ్ నెక్స్ట్ కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేస్తారు అండ్ ఈ ఫోటో మీద ఇలా క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ నచ్చిన ఫోటో అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సో ఇక చూసారా అక్కడ హెయిర్ అనేది కొద్దిగా ఇది వచ్చింది. సో ఇలాగ మీరు ఏవైనా వస్తే సో అక్కడ మీరు ఏంచో ఇందాక చేసిన ప్రాసెస్ ఓకే అలా మీరు ఎడిట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే మీకు ఫాంట్ కూడా మార్చుకోవాలన్నమాట. ఈ ఫాంట్ కూడా కింద డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. సో 2 ఫాంట్స్ అనేవి యూస్ చేశాను దానికి. సో ఇది అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీద మీకు సెట్టింగ్స్ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఆప్షన్. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వీడియో మీద ఇలాగ సైడ్ ఏరో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఏమొచ్చు 1080p హెచ్డీలో ఉంటుంది. ఇది ఏమొచ్చు 720 హెచ్డీలోనే క్లిక్ చేసుకున్నాను అనమాట. ఓకే. 720 హెచ్డీలో చేశారనుకో కొద్దిగా వ్యాంగ్ అయిపోద్ది అనమాట, లేట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో 730 హెచ్డీ మీద క్లిక్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఏమొచ్చో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకుంటారు. సో ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇలాగ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏమొచ్చు కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి అనేది సేవ్ అయిపోతుంది అనమాట.